ఎట్టుందో ఏమంటానట, అందుకు నేను చేసే పని గొప్పది. అంటే నేను దేవుని సన్నిధిలో చేసే పని గొప్పది, దేవుని సన్నిధిలో ఉండటం గొప్పది. అది విడిచి నేను మీ యొద్దకు వచ్చుటకై నేను దాన్ని ఎందుకు ఆపుకోవాలి, నేను ఎందుకు దేవుని సన్నిధికి ఆగిపోవాలి రాకుండా? ఎంతమంది చెప్తారు ఈరోజు క్రైస్తవులమంటే? చెప్తాం మనం చెప్పగలుగుతామా? ఆ సామర్థ్యత మనలో ఉందా? ఎవరిలో ఉందో తెలుసా? దేవుని పనిలో పాలు భాగస్థులైన వారు చేసే పని అది. మనకి ఏ పని లేకపోతే దేవుని పని, మనకి అన్ని పనులు ఉంటే మనకు దేవుడేలే. అయితే దేవుడు కోరుకునే సంఘంలో ఒక స్థిరమైనటువంటి పనివారు కావాలి, నమ్మకమైన పనివారు కావాలి. దేవుని సంఘంలో నమ్మకంగా పనిచేసే ఒక పరిచారకులు కావాలి. ఒక నమ్మకమైన వారికి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయంటే, వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆ పని ఆసక్తి ఉంటుంది, గొప్పగా కనపడద్ది, మంచిదిగా కనపడద్ది. ఇక లోకంలో ఏది కూడా వాళ్ళకి ఉన్నతంగా కనపడదు. దేవుని పని చాలా